Hi, hello friends. Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలుసు. సో లాస్ట్ అంకానికి వచ్చిందని మాత్రం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. టుడే 6th ఫిబ్రవరి. సో 7th ఫిబ్రవరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ ద లాస్ట్ డేట్. సో 22nd జాన్ నుంచి 7th ఫిబ్రవరి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. 1 డే టు గో. సో 9th ఫిబ్రవరి 2026 అప్కమింగ్ డేట్ 9th ఫిబ్రవరి 2026న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిన వాళ్ళలో రిమార్క్స్లో ఎవరికైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసి ఉన్నారో సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిమార్క్స్లో ఎనీథింగ్ మీకు సర్టిఫికేట్ సంబంధించి కానీ ఆధార్ కార్డుకి సంబంధించింది కానీ లేదా రెన్యువల్ సర్టిఫికేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ దేనికి సంబంధించి అయినా రిమార్క్స్లో మెన్షన్ చేసి ఉంటే ఆ క్యాండిడేట్ కంపల్సరీగా అడిగిన సర్టిఫికేట్తో పాటు 9th ఫిబ్రవరి 2026న వెళ్ళి మీట్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ మీట్ అవ్వాలి, ఎన్నిటికి ఎలా మీట్ అవ్వాలి అండ్ ఇంకా మీరు అడిగిన డౌట్స్తో పాటు ఇప్పటివరకు ఎంత మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు, మీన్స్ ఎంత మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అండ్ అప్కమింగ్ డేస్లో హౌ మెనీ మెంబర్స్ ఈజ్ దేర్ అని మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. రీసెంట్ డేస్లో చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్న మ్యాటర్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన క్యాండిడేట్స్ అందరూ సెలెక్ట్ అవుతారా, అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో రిమెంబర్ వన్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, మీరు కూడా ఆల్రెడీ వెబ్ నోటీస్ వచ్చినప్పుడు చూసుంటారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2300+ వేకెన్సీస్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 3796 మెంబర్స్ని పిలిచారు. సో రేషియో అండ్ ఎక్స్ట్రా మెంబర్స్ని ఎందుకు పిలిచారు, ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్ అని కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కషన్ చేశాను. సో వన్స్ మీరు ఏదైనా క్లాస్ మిస్ అయ్యింటే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ప్రీవియస్ క్లాసెస్. అండ్ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్కి సంబంధించి చాలా మెంబర్స్ డౌట్స్ అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ టైంలో డిస్కషన్ చేసాము. సో మీకు డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ అండ్ పే స్కేల్ కూడా అడుగుతున్నారు. సో పే స్కేల్కి సంబంధించి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇంకా ఎవరికైనా డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్కి సంబంధించి అండ్ పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడాలి అనుకుంటే వన్స్ డ్రాప్ యువర్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్, డెఫినెట్లీ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో టుడేస్ క్లాస్ డిస్కషన్ చేసే బిఫోర్ ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ఎనీ నోటిఫికేషన్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్స్ మన ఛానల్లో ఫస్ట్ అప్డేట్ అనేది ఇస్తాము. ప్రీవియస్ నోటిఫికేషన్ అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ అనేది ఇచ్చాము, అది అందరికీ తెలిసిన విషయమే. సో కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్న మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏం అడుగుతున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కూడా మనము ప్రీవియస్లీ డిస్కషన్ చేసాము. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంగ్ విత్ డిపార్ట్మెంటల్ ప్రిఫరెన్స్ కూడా ఒక 1 వీడియో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా మిస్ అయితే వాచ్ ఇట్ వన్స్. అప్కమింగ్ డేస్లో కూడా మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన టైంలో ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి కొత్తగా ఎవరైనా అప్లై చేసే క్యాండిడేట్స్కి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్కి అందరికీ మెసేజ్ వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారు, కొంతమంది మెసేజెస్ రావట్లేదు అని అంటున్నారు. 1 by 1 మెసేజ్ వస్తున్నాయి. రీసెంట్ డేస్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో అక్కడే డైరెక్ట్ మీకు డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి అని ఆప్షన్ ఇచ్చారు. సో డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ ఇంకా ఎవరైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు మెసేజ్ వచ్చినట్లయితే 9th మార్నింగ్ 9 AM వెళ్ళండి, ఏ టైంకి వెళ్ళాలని కూడా అడుగుతున్నారు. సో 9th ఫిబ్రవరి ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి మీరు అక్కడ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ 9కి వెళ్తే మీరు డిపార్ట్మెంటల్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ మీకు ఏమైనా రిమార్క్స్ మెన్షన్ చేసి ఉంటే 9th ఫిబ్రవరి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
టుడే 6th February. అప్ టు ఎస్టర్డే 3,307 మెంబర్స్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయింది. 3,307 మెంబర్స్లో ఎంత మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో మనకు ఇంకా అప్డేట్ లేదు. 3,307 మెంబర్స్లో ఎస్టర్డే వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన క్యాండిడేట్లో ఎవరైనా మిస్ అయ్యేది ఉంటే 9th Februaryకి మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. అలా అని మనకు ఆల్రెడీ వెబ్ నోటీస్లో రిలీజ్ చేశారు. సో టుడే 6th 2 2026 టుడే మార్నింగ్ సెషన్ 36 అంటే ఇప్పటి వరకు 35 సెషన్స్ అయిపోయాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. టుడే 36 సెషన్ అనేది స్టార్ట్ అయ్యింది. టోటల్ 3,796 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. సో 3,796 మెంబర్స్లో 3,307 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. సో ఎస్టర్డే వరకు 3,307 మెంబర్స్ అయితే ఈ రోజుతో పాటు కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th February ఓన్లీ 1 సెషన్ మాత్రమే ఉంది. అది సెషన్ 40 12 PM వరకు 115 మెంబర్స్ అటెండ్ అవ్వబోతున్నారు. సో 7/2/2026 సెషన్ 40 ఆఫ్టర్నూన్ 12 PM సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆ సెషన్తో పూర్తి అయిపోతుంది. సో 3,796 మెంబర్స్లో ఏ క్యాండిడేట్కి అయినా రిమార్క్స్ మెన్షన్ చేసినా అండ్ ఏ సర్టిఫికేట్ అయినా మీరు సబ్మిట్ చేయలేకపోయినా డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ కోసం మీకు మెసేజ్ వచ్చినట్లయితే మీకు పర్సనల్గా వచ్చిన అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా 9th February మార్నింగ్ 9 AM. మనకు ఆల్రెడీ వెబ్ నోటీస్లో క్లియర్గా ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22nd to 7th February వరకు కండక్ట్ చేయబోతున్నారు. అడ్రస్ కూడా ఇచ్చారు. అండ్ 9th February 2026 విల్ బీ రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్. సో మీ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే వెళ్ళి కంపల్సరీ సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ మీరు 9th February పెండింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఫెయిల్యూర్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ది performa as prescribed by the government will lead to cancellation of their candidature. సో ఇప్పుడు మీరు ఎవరైతే రిమార్క్స్లో మెన్షన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9th February 2026న రిమార్క్స్లో ఉన్నాయి సబ్మిట్ చేయకపోయినా అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళని క్యాండిడేట్స్ 9th వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు. సర్టిఫికేట్స్ ఎవరైతే రిమార్క్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరికైతే మెన్షన్ చేశారో ఆ రిమార్క్స్లో ఉన్న క్యాండిడేట్స్ పర్టికులర్ డాక్యుమెంట్స్ తీసుకొని 9th Februaryలో మీరు 9 o'clockకి మార్నింగ్ 9 AM మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ కూడా మీకు ఆప్షన్ ఇస్తారు. మీ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ సంబంధించి వీడియో మీకు డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రీవియస్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ చేశాను కాబట్టి చాలా మెంబర్స్ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ కోసం చాలా మెంబర్స్ డౌట్స్ అడుగుతున్నారు. సో బిఫోర్ 9th మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ టుడేస్ క్లాస్. నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 9/2/2026. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. Thank you for watching The Voice of Nurse. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification. Keep watching. Stay tuned, friends.